రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి లైఫ్ లోని మనం జెన్యూన్నెస్ ని ఎప్పుడు గ్రహించము కదా. జెన్యూన్ గా ఎవరైనా ఉన్నా వాళ్ళని పెద్ద పట్టించుకోము. అదే మనల్ని చీపు అన్న వాళ్ళ వెనకాతలే ఎక్కువగా వెళ్తూ ఉంటాం అన్నమాట. అవతల వాళ్ళు మనకి వాల్యూ ఇస్తున్నారు అన్నది మనం అంత తొందరగా రికగ్నైజ్ చెయ్యం. ఎంత హార్డ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటే తప్ప వాళ్ళ జెన్యూన్నెస్ ని మనం గ్రహించం. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అనగనగా ఒక మల్లె చెట్టు అండ్ తుమ్మ చెట్టు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా పెరిగి ప్రేమగా మారింది. మల్లెపువ్వు మన తుమ్మ చెట్టుని అడిగింది, నీకు నేనంటే ఎందుకు ఇష్టం అని చెప్పి. అడిగితే తుమ్మ చెట్టు చెప్పిందంట, నీతో నేను కలిస్తే నాకు మంచి సువాసన వస్తుంది, నీ సువాసన నాకు కూడా అంటుకుంటుంది, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిందంట. వెంటనే మల్లె చెట్టుని తుమ్మ చెట్టు అడిగిందంట, అవును నువ్వు చెప్పు మల్లె చెట్టు, నువ్వు చాలా అందంగా మంచి సువాసనని వెదజల్లుతావు కదా, నీకు నేనంటే ఎందుకు ఇష్టం అని. అంటే నేను నీ సపోర్ట్తో పైకి ఎదగలను అని అన్నదంట. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని అన్నదంట. ఇద్దరి లోటుపాటుల్ని ఒకరికొకరు బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకరిలో ఉన్న లోపాన్ని ఇంకొకరు దాన్ని మర్జ్ చేసుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ చాన్నాళ్ళు కలిసి ఉన్నాయంట. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక మల్లె చెట్టుని చాలా మంది హింసించడం మొదలెట్టారంట. ఎలా? పువ్వుల్ని తెంపేసి ఆ మొక్కని అటు ఇటు జరిపేసి చాలా హార్ష్గా హ్యాండిల్ చేశారంట. అప్పుడు మల్లె చెట్టు ఒక మూల కూర్చొని ఏడుస్తుందంట. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరూ నా పువ్వుల్ని తెంపేసి అని చెప్పి బాధపడుతుంటే పడుకున్నదంట. బాధలోని ఎవరన్నా నిద్రపోవడానికే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు కదా, ఆ బాధనంతా మర్చిపోవడానికి. అలానే మల్లె చెట్టు నిద్రపోయిన తర్వాత పడుకొని లేచింది మరుసటి రోజు ఉదయాన్న. లేచిన వెంటనే తుమ్మ చెట్టు తన ఎదురుగుండా కింద పడి ఉన్నదంట. ఏంటి తుమ్మ చెట్టు, నువ్వు ఇలా పడి ఉన్నావేంటి నా కాళ్ళ దగ్గర, ఏం జరుగుతుంది అని మల్లె మొక్క అడిగితే తుమ్మ చెట్టు చెప్పిందంట, నన్ను హింసించుకోవడానికైనా రెడీగా ఉంటాను, కానీ నువ్వు బాధపడ్డం నేను చూడలేను. నీ దాకా ఎవరైనా రావాలి అంటే నన్ను దాటుకునే రావాలి, అందుకనే నీ వరకు ఎవరిని రానివ్వకుండా నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవడానికైనా నేను రెడీ అని చెప్పిందంట. చూసారా ఎంత చక్కగా ఉందో ఈ స్టోరీ. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అనంటే, జనరలీ హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్ లోని ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిల్ని ఎదుర్కొని ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్లడం అనేది జీవితం. అది ప్రేమలోనన్నా, ఆఫీస్లోనన్నా, కొలీగ్స్ మధ్యనన్నా, పేరెంట్స్ చిల్డ్రన్స్ మధ్యనన్నా, సిబ్లింగ్స్ మధ్యనన్నా లోటుపాట్లు అందరిలోనే ఉంటాయి. కానీ వాటికి మనం సపోర్ట్ చేస్తూ ఏ విధంగా వాటికి హెల్ప్ చేయగలుగుతామో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అన్నది ఆలోచించాలి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి స్టోరీస్ వినాలి అంటే కీప్ లిస్నింగ్ టు పిట్ట కథలు. Only on Radio City 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.